హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనంటే చాలా బాగున్నా. ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకరీ కర్రీ ఎలా చేయాలో చూడండి. మొదటిగా బౌల్ తీసుకోవాలి. అందులో మిల్ మేకరీ వేసి వేడి నీళ్ళను పోసుకొని 5 మినిట్స్ దాకా పక్కన ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మిల్ మేకరీ పిండుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, యాలక్క, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, ఆనియన్స్ వేసి బిర్యానీ ఆకు వేసి పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సీ జార్లో టమాటా అనుకొని వేసి పెట్టుకోవాలి. బాణీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మిల్ మేకరీని వేసి పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే బాణీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగం, యాలకి, కలమాకు, మిర్చిని వేసుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి. మాడనీయకుండా కలుపుకుంటూ ఉండాలి. ముందుగా వేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. మాడనీయకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పల్లీల పొడిని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మసాలాను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ని వేసుకోవాలి. మీకు ఎన్ని వాటర్ కావాలి అన్ని వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని చిటికిన పెరుగుని తీసుకొని పెరుగుని వేసుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం ఇంగువని వేసుకోవాలి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెడీ. మిల్ మేకరీ కర్రీ రెడీ. ఈ కర్రీని చపాతీ, పరోటా, రోటీ దేంతో తిన్నా సూపర్ ఉంటుంది. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.